హలో గైస్, ఈ మధ్యన మనకు ఒక స్లోగన్ వినిపిస్తుంది కదా. సో మార్వాడి గో బ్యాక్. సో నిజంగా చెప్పాలనుకుంటే మార్వాడీస్ వాళ్ళను ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి ఒక్క స్టేట్లో ప్రతి ఒక్క టౌన్లో మార్వాడీస్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చాలా బిజినెస్ రన్ చేస్తుంటారు. బిజినెస్లు ఏమిటంటే జ్యువెలరీ షాప్స్, ప్లాస్టిక్ షాప్స్, కిరాణా షాప్స్, ఇంకా చాలా రకాల మామూలుగా సూపర్ మార్కెట్స్ కూడా రన్ చేస్తుంటారు. సో వాళ్ళు ఏంటంటే స్మాల్గా బిజినెస్ ఓపెన్ చేస్తూ ఉంటారు. సో మెల్లమెల్లగా డెవలప్ చేస్తూ ఉంటే బిగ్ బిజినెస్ ఆ విధంగా రన్ చేస్తుంటారు. సో వాళ్ళకు బిజినెస్ స్ట్రాటజీ అండ్ టెక్నిక్స్ ఉంటాయి. సో ఈ యొక్క గొడవ ఎలా జరిగిందంటే, మామూలుగా అయితే చిన్న గొడవ అది సికింద్రాబాద్లో కార్ పార్కింగ్ విషయంలో గొడవ జరిగింది. మార్వాడి అతనికి తెలుగు అతనికి గొడవ జరిగింది. ఆ గొడవలో మార్వాడి అతను వాళ్ళ యొక్క రిలేటివ్స్ తీసుకొని వచ్చి అతను కొట్టడం జరిగింది. సో దానివల్ల అతను వెళ్ళి మిగతా వాళ్ళని తీసుకొచ్చాడు. సో ఈ విధంగా గొడవ కాస్త పెద్దదిగా జరిగిందనమాట. సో అప్పటి నుంచి స్టార్ట్ అయింది. సో తెలంగాణలో షాప్స్ వాళ్ళు యొక్క అలిగేషన్స్ ఏంటంటే మెయిన్గా 2 అలిగేషన్స్ చేస్తున్నారు. ద ఫస్ట్ వన్ ఏంటంటే, మేము ఒక ఐటెంను 100 రూపీస్కి అమ్ముతాం, అదే మార్వాడిసి వాళ్ళు 60 రూపీస్ 70 రూపీస్కి అమ్ముతారు, అంటే తక్కువ ధరకు అమ్ముతారు. సో జనాలు ఏం చేస్తుంటారు, సో ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర వెళ్ళి కొంటుంటారు. కానీ వాళ్ళు అమ్మే ఐటమ్స్ డూప్లికేట్ ఐటమ్స్, మేము అమ్మే ఐటమ్స్ ఒరిజినల్ ఐటమ్స్. ద సెకండ్ వన్ అలిగేషన్ ఏమంటే, మార్వాడి షాపుల్లో పనిచేసే వాళ్ళు సో మార్వాడీసే ఉంటారు. సో మార్వాడీసే వాళ్ళనే పెట్టుకుంటారు, తెలుగు వాళ్ళని పెట్టుకోరు. సో ఈ విధంగా లోకల్గా ఉన్న తెలుగు పీపుల్కు లేబర్ అనేది దొరకట్లేదు. సో ఈ విధంగా మా యొక్క బిజినెస్ లాస్ అవుతుంది, మేము బిజినెస్ రన్ చేసుకోలేకపోతాం. సో వాళ్ళ బిజినెసే గ్రో అవుతుంది. ఎవ్రీ స్టేట్లో తీసుకుంటే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారని చెప్తున్నారు. ఈ మెయిన్ 2 అలిగేషన్స్ అంట. సో అక్కడ నుండి మార్వాడికి గో బ్యాక్ అని స్టార్ట్ అయింది.